మహేశ్వరంలో రేషన్ కార్డ్ పంపిణీ కార్యక్రమంలో మీరు స్టేజ్ మీద చేసిన డ్రామా హ్యాట్స్ ఆఫ్. అసలు మీ యాక్టింగ్ ఆస్కర్ లెవెల్ దాటిపోయింది. ఈ మధ్య ఏడుస్తున్నారు మీరు కొత్తగా. ఏడవాల్సిందే, తప్పులేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది నాయకులను ఏడిపిలేదు, అందుకే మళ్ళా మీరు ఏడుస్తున్నారు. అందుకే పెద్దలు అంటారు కర్మ విల్ హాంట్ యూ బ్యాక్ అని. మీరు చేసిన హిట్లర్ రాజకీయాలు మర్చిపోయినట్టున్నారు. ఒకప్పుడు అధికారం మీ దగ్గర ఉందని చెప్పి అధికార దుర్వినియోగం చేసుకొని నాలాంటి నాయకులను కేవలం నిన్ను ప్రశ్నించినందుకు, అరే ఈ పిల్ల నన్ను ప్రశ్నిస్తుందా అని చెప్పి నా మీద 14 కేసులు పెట్టిపించిను, తప్పుడు కేసులు. ఆ కేసులకి ఇప్పటికీ కూడా నేను కోట్ల చుట్టూ నెలకి 4 రోజులు తిరగాల్సి వస్తుంది. నేను చేసిన తప్పేంది? అమ్మా, నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు, మా మహేశ్వరానికి నువ్వేం చేస్తున్నావు తల్లి, నువ్వు అన్ని అన్యాయం చేస్తున్నావు అని చెప్పి కేవలం ప్రశ్నించినందుకు 14 కేసులు పెట్టి నన్ను బాధ పెట్టిను. మళ్ళీ నీకు ఆ రోజు గుర్తుకు రాలేదా నేను ఒక మహిళని అని చెప్పి? నువ్వు మర్చిపోతున్నావేమో, ఏజ్ పెద్దగా అయింది కదా, అల్జైమర్స్ వచ్చినట్టుంది, మతిమరుపు ఎక్కువైనట్టుంది. నీకు ఒక్కసారి గుర్తు చేస్తా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మా సరూర్ నగర్ డివిజన్ కి ఇనాగ్రేషన్ కార్యక్రమానికి వచ్చి ఆ రోజు నీ ఎంబడి 200 మందిని గుండాలని తెచ్చినావు. అసలు నీకు ఆ ఇన్సెక్యూరిటీ ఎందుకమ్మా? ఒక్కదాని వస్తే కాదా? నువ్వు ఇనాగ్రేషన్ కి కొబ్బరికాయ కొట్టడానికి 200 మందిని తెచ్చుకొని నా కార్యకర్త పైన నీ సమక్షంలో, పోలీసుల సమక్షంలో ఎట్లా దాడి చేపించినావు చూడు. ఆ రోజు నువ్వు మర్చిపోయినావేమో. ఆ కార్యకర్త హాస్పిటలైజ్డ్ అయిండు. చేసిన తప్పేందా కార్యకర్త? భారత్ మాతాకి జై అని అన్నాడు. భారత్ మాతాకి జై అంటవా నా ముందు అని చెప్పి 200 మందితో దాడి చేపించినావు. ఆ రోజులు మర్చిపోయినవేమో సబితమ్మ, ఒక్కసారి గుర్తు చేసుకో. మహేశ్వరం కాన్స్టిట్యున్సీ మల్లాపూర్ గ్రామంలో రేషన్ కార్డుల పంపిణీ ప్రోటోకాల్ విషయం నిన్న సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో సబితమ్మ వేదిక పైన డ్రామా చేసిందని చెప్తుంది. అది డ్రామా కాదు తల్లి, నువ్వు ఆ కార్యక్రమానికి రాలేదు, నీకు తెలియదు. అక్కడ అధికారికంగా జరిగే కార్యక్రమము, ఆ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించాలని చెప్పి శ్రీధర్బాబు గారికి చెప్తే వాళ్ళు స్పందించలేదు. స్పందించని సందర్భంలో సబితమ్మ గారు పేద ప్రజలకు అన్యాయం జరగొద్దు, వాళ్ళకి నష్టం జరగొద్దు అని చెప్పేసి రేషన్ కార్డుల పంపిణీ జరుగుతున్న సందర్భంలో వాకౌట్ చేసి బయటకు వచ్చేసింది. ఆ సందర్భంలో కూడా ఆకుల శ్రీవాణి గారు సబితమ్మ ఈ మధ్య ఏడుస్తుంది అని అన్నది. అది ఏడుపు కాదు తల్లి. అక్కడికి వచ్చిన సందర్భంలో జర్నలిస్టులు మా పైన పోలీసులు దాడి చేసిరు అని చెప్పడంతో సబితమ్మ గారు అసలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలంతా అధోగతి పాలవుతున్నారు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది, జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయింది అని చెప్పి ఆవేదనతో మాట్లాడుతున్న సందర్భాన్ని నువ్వు వేరే రకంగా అర్థం చేసుకొని మాట్లాడితే అది నీ విఘ్నతకే వదిలిపెడుతున్నా. ఇంకొకటి, నువ్వు సబితమ్మకు మతిమరుపు వచ్చింది అని అంటున్నావు. గతంలో జరిగిన గొడవని నువ్వు మర్చిపోయి ఇప్పుడేదో ఈ గొడవలో భాగంగా నువ్వు సబితమ్మకు మతిమరుపు వచ్చింది, సబితమ్మ మర్చిపోయింది, అప్పుడు ఇబ్బంది పెట్టింది అని అంటున్నావు. గతంలో 200 మంది గుండాలతో వచ్చి నేను చేసే కార్యక్రమంలో సబితమ్మ ఇబ్బంది పెట్టింది అని అంటున్నావు. అది గుండాలు కాదమ్మా, అప్పుడు వచ్చింది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఇంకొకటి అభిమానులు. సబితమ్మ అంటేనే అభిమానం చాలామందికి. ఎక్కడ పోయినా సబితమ్మ వస్తుంది అని ఒక మెసేజ్ పోతే వేల సంఖ్యలో అభిమానులు వస్తారు. అదొకటి తెలుసుకొని మాట్లాడు. ఇంకోటి, మహేశ్వరం కాన్స్టిట్యున్సీ అభివృద్ధి గురించి నేను నిలదీసినప్పుడు నాపై 14 కేసులు పెట్టింది సబితమ్మ అని అంటుంది, పెట్టించింది అని అంటుంది. నీవే తప్పు చేయనప్పుడు కేసులు ఎందుకు పెడతారు? అయినా మహేశ్వరం కాన్స్టిట్యున్సీ అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఎందుకంటే నిన్ను గెలిపించిన నీ డివిజన్ ప్రజలకి నీవేం అభివృద్ధి చేసినావు? సబితమ్మ వస్తుంది అన్నప్పుడు స్థానిక శాసన సభ్యురాలని చెప్పి ఏ రోజైనా నువ్వు పోయి ప్రోటోకాల్ ప్రకారంగా పోయి నీ డివిజన్ ప్రజల కోసము నువ్వు ఏదైనా ఫండ్స్ అడిగి తీసుకొచ్చినావా? లేదు. ఏదో ఎప్పుడో గొడవ జరిగిందని చెప్పేసి నువ్వు బయటికి రాకుండా వీడియోలు చేసి అప్లోడ్ చేసుకుంటా పొద్దున పోయి ఒక కాళ్ళ దగ్గర కట్టగట్టి వీడియో పెడతావు. ఏదో చిన్న చిన్న వీడియోలు చేసి నువ్వు వ్యూస్ కోసము వీడియోలు చేస్తున్నావు. చేసుకో, కానీ నీవు వ్యూస్ ఎక్కువ చూడాలని చెప్పి సబితమ్మ ఫోటో పెట్టుకొని వీడియోలు చేస్తున్నావు. నీకు ఎందుకంటే నీ వీడియోలు చూసేది కూడా తక్కువ కాబట్టి సబితమ్మ ఫోటో పెట్టుకొని వీడియోలు చేస్తున్నావు. అది తప్పు. ఇంకొకటి, నువ్వు పక్క కార్పొరేటర్, మీ బీజేపీ కార్పొరేటర్ ఆర్కేపురం కార్పొరేటర్, ఆమెను చూసి బుద్ధి తెచ్చుకో, ఆమెను చూసి నేర్చుకో. సబితమ్మ వస్తుంది అని అంటే ఆమె వెళ్ళి తనను గెలిపించిన ప్రజల కోసం, అభివృద్ధి కోసం ఫండ్స్ తీసుకొచ్చి పనిచేస్తుంది. కనీసం ఆమెను చూసి నేర్చుకో. ఎందుకంటే ఇంకా నీకు 3 నెలల పదవి కాలమే ఉంది. ఈ 3 నెలల్లోనైనా నీ డివిజన్ ప్రజలకి నువ్వు న్యాయం చేయి, ఏదైనా పని చేయి. లేదు అని అంటే నువ్వు ఇప్పుడు కార్పొరేటర్గా పనికి రాకుండా పోయినావు. తర్వాత కూడా నువ్వు మాజీ కార్పొరేటర్గా కూడా నిన్ను గుర్తుపెట్టుకోరు, మర్చిపోయే దినాలు వస్తాయి.
ఇంకొకటి అక్కడ జరిగిన కార్యక్రమం రేషన్ కార్డుల కార్యక్రమంలో ఒక మహిళా ప్రొటెక్షన్ లేదు, మహిళా కానిస్టేబుల్ లేదు. సబితమ్మని కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకున్న సందర్భంలో పోలీసులు సబితమ్మని అడ్డుకొని కాంగ్రెస్ వాళ్ళని పక్కన పెట్టి సబితమ్మని అడ్డుకున్న సందర్భంలో ఒక మహిళ ఉండి మహిళ తరపున మాట్లాడకుండా నువ్వు కాంగ్రెస్ వాళ్ళని వెనకేసుకొచ్చుకొని మాట్లాడుతున్నావు. ఎంతైనా మీరు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని నిరూపించినావు. మీరిద్దరు కలిసి ఎవరికి న్యాయం చేస్తలేరు, ఎవరికి రక్షణ లేకుండా చేస్తున్నారు. ఇంకొకటి మీరు జాతీయ పార్టీలు రెండు కలిసి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారు. ఇంకొకటి మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో సబితమ్మను కూడా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. సబితమ్మ కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సబితమ్మ అంటే ఒక బ్రాండ్. సబితమ్మను ఎవ్వరేం చేయలేరు, ఎందుకంటే ఆమె 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది, 4 సార్లు మంత్రిగా చేసింది. ఆమె కుటుంబానికే 50 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది. ఖబర్దార్ శ్రీవాణి, ఇంకొకసారి సబితమ్మ జోలికి రావద్దు, సబితమ్మ మీద వీడియోలు చేయొద్దు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. నువ్వేదో నేను చిన్నపిల్లని అంటున్నావు, నువ్వు చిన్నపిల్లలాగానే ఉండు, పెద్దోళ్ళ మధ్యలో పోకు, పెద్దోళ్ళని ఢీగొట్టకు. ఎందుకంటే పెద్దోళ్ళే సబితమ్మతో ఢీగొట్టి ఓడిపోయిన దినాలు ఉన్నాయి. ఇదే ఎగ్జాంపుల్, ఇదే కేఎల్ఆర్ గారు 4 సార్లు సబితమ్మ కుటుంబంతో ఓడిపోయి ఏం చేయలేక ఖాళీగా ఉన్నాడు. నువ్వేదో చిన్న పిల్లకాయకి లాగానే ఉండు, లిల్లీపూట్ రాణి లాగానే ఉండు. నువ్వు పెద్దోళ్ళ దగ్గర పోకు, నువ్వు పెద్దోళ్ళ మధ్యలో పోకు. ఖబర్దార్ ఇంకోసారి సబితమ్మ దగ్గర పోతే తస్మాత్ జాగ్రత్త. మహిళలు అందరూ బుద్ధి చెప్పే దినాలు వస్తాయి.